వెనిజులాలో జరుగుతున్న సంఘటనల వెనుక ఉన్న కొన్ని ఆశ్చర్యకరమైన వాదనల్ని ఈరోజు మనం లోతుగా పరిశీలిద్దాం. ఇది కేవలం ఒక దేశం కాదు, అధికారం, చమురు మరియు ప్రపంచ రాజకీయాలు ఎలా ముడిపడి ఉన్నాయో చెప్పే కథ. ఈ విశ్లేషణ ఇలాంటి ఒక సూటి, నాటకీయమైన ప్రశ్నతో మొదలవుతుంది. ఇది ప్రపంచ రాజకీయాల్లో ఒక తీవ్రమైన చర్చకు దారితీసే ప్రశ్నన్నమాట. అయితే అసలీ విశ్లేషణ, ఈ నిర్ధారణకు ఎలా వచ్చింది? దాన్ని అర్థం చేసుకోవాలంటే వాళ్లు చెప్పే వాదనల్ని మనం ఒక్కొక్కటిగా చూద్దాం. సరే, ముందుగా ఈ మొత్తం విశ్లేషణకు కేంద్ర బిందువైన ఆ సంఘటన ఏంటో చూద్దాం. అదే వెనిజువేలాలో జరిగిన ఒక అమెరికన్ సైనిక ఆపరేషన్. అంటే ఈ ఆపరేషన్ ఎందుకు చేశారని అధికారికంగా చెప్పిన కారణమేంటంటే, వెనిజులా అధ్యక్షుడు ఒక డ్రగ్స్ కేసులో ఉన్నారన్నమాట. అయితే ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. ఈ విశ్లేషణ ఈ ఆపరేషన్ యొక్క చట్టబద్ధతపై కొన్ని చాలా తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. అధికారంలో ఉన్న ఒక దేశాధినేతను అదుపులోకి తీసుకోవడానికి అనుసరించిన పద్ధతులపై ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న తలెత్తుతోంది. ఇది నిజంగా చట్టప్రకారం జరిగిందా, లేక కేవలం తమ బలాన్ని ప్రదర్శించడానికా? ఈ స్లైడ్ చూస్తే మనకు విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు అంతర్జాతీయ చట్టాలేం చెబుతున్నాయి, మరోవైపు వాస్తవంగా ఏం జరిగిందని నివేదికలు చెబుతున్నాయో చూడండి. తేడా చాలా స్పష్టంగా ఉంది. సరే, ఒకవేళ ఈ ఆపరేషన్ చట్టాన్ని అమలు చేయటం కోసం కాకపోతే మరి దీని వెనకున్న అసలు ప్రేరణ ఏమై ఉంటుంది? ఈ విశ్లేషణ ప్రకారం అధికారికంగా చెప్పిన కారణం కేవలం ఒక కవర్ స్టోరీ మాత్రమే. అసలు ఉద్దేశం వేరే ఉంది, అది చాలా పెద్దది కూడా. ఈ మొత్తం ఆపరేషన్ వెనకున్న అసలు లక్ష్యం ఈ ఒక్క కీలకమైన సహజ వనరే అని ఈ విశ్లేషణ వాదిస్తోంది. అదే ఆయిల్. ఈ వాదనకు బలం చేకూర్చే విషయమేంటంటే, వెనిజులా దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్నాయి. అమెరికా దగ్గరున్న నిల్వలతో పోలిస్తే ఇది చాలా చాలా ఎక్కువ. ఇప్పుడు కొంచెం చరిత్రలోకి వెళ్దాం. ఈ విశ్లేషణలో చెప్తున్నట్టుగా ఇదంతా ఒక దీర్ఘకాలిక భౌగోళిక రాజకీయ ప్రణాళికలో భాగమని ఎలా అంటున్నారో అర్థం చేసుకుందాం. అందుకే ఈ విశ్లేషణ ప్రకారం ఇది హఠాత్తుగా జరిగిన ఒక సంఘటన కాదు, దశాబ్దాలుగా చమురు విధానంపై ఉన్న ఉద్రిక్తతల పర్యవసానమే ఇదంతా. గత కొన్ని దశాబ్దాలుగా జరిగిన ఈ పరిణామాలు చూస్తుంటే ప్రపంచ వేదికపై అమెరికా పాత్ర గురించి ఒక ప్రాథమికమైన ప్రశ్న తలెత్తుతుంది. ఇక్కడ ఆరోపించబడుతున్న ఆర్థిక వ్యూహాన్ని వివరించడానికి ఈ విశ్లేషణ బలవంతపు మార్కెట్ అనే ఒక కొత్త భావనను పరిచయం చేస్తుంది. ఇంతకీ ఏంటిది? ఈ విశ్లేషణ ప్రకారం కొన్ని దేశాలపై ఇలా ఒత్తిడి తేవడం వెనుక ఉన్న వ్యూహం ఇదే. ఇది స్వేచ్ఛా మార్కెట్ సూత్రాలకు పూర్తిగా విరుద్ధం కదా. అందుకే ఈ స్లైడ్లో మనం చూస్తున్నట్టు అమెరికా ప్రకటించే విదేశాంగ విధాన విలువలకు, ఆచరణలో దాని లక్ష్యాలను సాధించడానికి తీసుకుంటున్నట్లు ఆరోపించబడిన చర్యలకు మధ్య ఉన్న తేడాను ఈ విశ్లేషణ ఎత్తిచూపుతోంది. సరే, ఇదంతా బాగానే ఉంది. మరి ఇప్పుడు దీని పర్యవసానాలు ఏంటి? భవిష్యత్తులో ఏం జరగబోతోంది? దాని గురించి కూడా ఈ విశ్లేషణ కొన్ని అంచనాలు వేసింది. ఇక్కడ పేర్కొన్న అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో ప్రపంచ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు రాబోతోంది. ఇది కేవలం వెనిజులాను మాత్రమే కాదు, మొత్తం గ్లోబల్ ఆయిల్ మార్కెట్ను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే ఈ విశ్లేషణ ముగింపులో చెప్పేదేంటంటే, ఇక్కడ అసలు సమస్య ఒక నాయకుడు కాదు, ఒక దేశం కాదు, ఇది అంతకంటే చాలా పెద్దది. ఒక దేశం తన సొంత వనరులను నియంత్రించుకునే హక్కు మీద జరుగుతున్న దాడి. చివరిగా ఈ విశ్లేషణ మన ముందు ఉంచే ఈ సూటి ప్రశ్నతో ముగిద్దాం. ఇది అంతర్జాతీయ సంబంధాలపై మనకున్న అవగాహననే సవాలు చేసేలా ఉంది కదా.